ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 13వ అధ్యాయము 1 వచనము నుండి 8 వచనాలు. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరిని నిలిచియుండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడెను. పక్షులు వచ్చి వాటిని మ్రింగివేసెను. కొన్ని చాలా మన్నులేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని చిన్నంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్యనామమున మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మరొక నూతన దినాన్ని అనుగ్రహించిన ఆ దేవాది దేవునికే మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆమెన్. మనకిచ్చినటువంటి వాక్య ధ్యానాంశమును ఈరోజు మనం ధ్యానం చేస్తూ, దేవుడు ఈ లోకములో సువార్త పని చేస్తూ ఉన్నప్పుడు అనేక విధములుగా ప్రజలకు బోధించినట్లుగా మనం చూడగలం. ఆయన ఉపమానము రీతిగా అనేక చోట్ల మనం బోధించినట్లుగా గ్రహించగలం. ఉపమాన రీతిగా మనము ఆయన చెప్పినటువంటి అనేక ఉపమానాలను బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు. వాటిలో విత్తువానిని గుర్చిన ఉపమానము ప్రశస్తమైనది. విత్తువానిని గుర్చిన ఉపమానంలో దేవుడు చెప్పినటువంటి ఉపమానము, ఒక విత్తనము విత్తేటువంటి ఒక రైతు తన పొలంలో విత్తటానికి వెళ్ళినప్పుడు ఆయన ఏ రీతిగా విత్తాడో ఇక్కడ ఈ వాక్యములో రాయించాడు. ఆ వాక్యములో మొదటిగా మన మొదటి భాగాన్ని ఈ రోజున ధ్యానం చేద్దాం. ఉపమానము దేవుని ప్రజలకు సులువుగా అర్థం కావడం కోసం ఆ దినాన్న దేవుడు ఉపమాన రీతిగా బోధన చేశాడు. ఈ రోజున కూడా అనేక మంది ఉపమానాలు చెప్తున్నారు తప్ప ఆ ఉపమానంలో దేవుని దైవత్వము ఉండటం లేదు. లోకానుసారమైన ఉపమానాల చేత లోకములో ఉన్నటువంటి విషయాలను క్రోడీకరిస్తూ వాక్య బోధన ఉపమానాలు తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రజలు కూడా వాటికి అలవాటు పడి అసలైన దైవత్వముతో కూడినటువంటి భావాన్ని తీసుకోవడం లేదు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు చెప్పినటువంటి ఉపమానంలో విత్తువాడు విత్తటానికి బయలు వెళ్ళి వాడు విత్తటానికి ప్రయత్నం చేయగా కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడెను. ఈ త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనాలను గురించిన వివరణ ఈ రోజున మనం మొదటి భాగముగా నేర్చుకుందాం. దేవుడు ఈ ఉపమానం యొక్క భావమును వివరిస్తూ తన శిష్యులు అడిగినప్పుడు చెప్పినటువంటి ఉపమాన భావాన్ని మనం చూద్దాం. విత్తువాని గురించిన ఉపమాన భావమును శిష్యులకు తెలియచేస్తూ ఆ మొదటి భాగంలో విత్తువాడు విత్తినప్పుడు మొదటి విత్తనాలు ఎక్కడ పడ్డాయంటే, మొదటి విత్తనాలు త్రోవ ప్రక్కను పడెను. మొదట విత్తినటువంటి విత్తనము త్రోవ ప్రక్కన పడెను. దాని యొక్క భావము ఏమిటని దేవుడు చెప్పాడంటే, ఎవడైనాను రాజ్యమును గుర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకునిపోవును. త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు ఇతడే అని శిష్యులకు తెలియచేసినట్లుగా వాక్య గ్రంథంలో రాయబడింది. త్రోవ ప్రక్కన విత్తబడిన విత్తనము ఎవరు అనంటే, ఈ త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనాలు దేవుని యొక్క రాజ్యమును, దేవుని యొక్క మాటలను వారు వింటారు.
దేవుని సన్నిధికి వెళతారు, దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తారు, దేవుని సన్నిధిలోనే గడుపుతారు, దేవునితోనే సహవాసం చేశానని అందరినీ నమ్మిస్తారు. అయినను వారు వింటారే తప్ప గ్రహించరు. త్రోవ పక్కన పడినటువంటి విత్తనం యొక్క లక్షణము, వాక్యమును వింటారు కానీ గ్రహింపరు. వారు గ్రహించే సమయానికి ఎవడొస్తాడంటండి? అపవాది. వాక్యమును వినియు గ్రహింపకై ఉండగా దుష్టుడైనటువంటి అపవాది వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోతాడు. కాబట్టి ఎప్పుడైతే విన్న వాక్యమును, హృదయములో ఉన్నటువంటి వాక్యమును కూడా గ్రహించకుండా మందమతిగా ఉన్నటువంటి నీ హృదయంలో ఉన్నటువంటి ఆ వాక్యమును దుష్టుడు వచ్చి ఎత్తుకుపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీ అయిన వాక్యమును పంపించాడే తప్ప నీ హృదయములో ఆయనకి స్థానము నీవు ఇవ్వలేదు. కాబట్టి నీ హృదయంలో దుష్టుడు ఆల్రెడీ ఉన్నాడు. కాబట్టి నీ హృదయంలోనికి ఆయన వాక్యమును పంపించిన ఆ విషయాన్ని కూడా గ్రహింపక నీవు గ్రుడ్డిగా ఉన్నావు. కాబట్టే ఎప్పుడైతే నీ హృదయంలోనికి వచ్చిన వాక్యము నీవు గ్రహిస్తావో, నీవు గ్రహించినట్లయితే నీవు బాగుపడతావు. కాబట్టి దుష్టుని యొక్క పని ఏమిటి? నీవు బాగుపడకుండా చెడిపోవటమే వాడి యొక్క కోరిక. కాబట్టి నీ హృదయంలో ఉన్నటువంటి ఆ దుష్టుని మొదట పోగొట్టుకోవాలి. దేవుడు చెప్పాడు కదా, ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకుని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమునో తెలుసుకొనరు అని ఆనాటి యోధా జనాంగము గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, దేవుని యొక్క వాక్యము నీలోకి ఏ రూపంలోనైనా వస్తూ ఉంది. కానీ నీ హృదయంలో ఉన్నటువంటి దుష్టుడు ఆ వాక్యాన్ని ఎత్తుకుని పోతున్నాడు. నీ హృదయంలో విత్తబడిన వాక్యాన్ని వాడు, ఆ విత్తనాలన్నిటినీ వాడు ఎత్తుకుని పోతున్నాడు. దానిని ఎంతకాలము గ్రహించకుండా నీవు బ్రతుకుతావు? నీలో ఫలింపు లేదు అంటే ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? నీలో విత్తబడిన వాక్యమైన విత్తనాన్ని దుష్టుడు ఎత్తుకుని పోతున్నాడు. ఎంతకాలము నీవు ఆ విత్తనాలను ఎత్తుకుని పోయేటట్లుగా చేస్తావు? నీ నాశనానికి కారణం నీవే కదూ. నా ప్రియ దేవుని జనాంగమా, ఆలోచన చేయండి. విత్తబడిన వాక్యము సరిగా విత్తబడతా ఉంది. అది ఏ నేల అయినా సరే ఫలింపచేసేటువంటి దేవుడు ఒకడున్నాడు కదూ. ఆయన ఉన్నాడని విశ్వాసము లేకుండా, గ్రహింపు లేకుండా ఎంతకాలం నీవు జీవిస్తావు? దేవుడు అంటున్నాడు కదా, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వాక్యములో దేవుడు అంటున్నాడు కదా, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. నా ప్రియ దేవుని జనాంగమా, దేవుని యొక్క భక్తుడు రాయించినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలట. కాబట్టి విన్నటువంటి వాక్యము కొట్టుకుని పోకుండానట్లుగా వినిన సంగతులన్నీ కూడా, ఏ సంగతులను గూర్చి విన్నామో, దేవుని రాజ్య సంగతులను గూర్చి మనము వినినప్పుడు అవి కొట్టుకుని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. కాబట్టి విత్తబడినటువంటి వాక్యము కొట్టుకుని పోకుండానట్లుగా విశేష జాగ్రత్త కలిగి ఉండవాలని భక్తుడు రాస్తూ చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యేసు వారి సమాజ మందిరాలలో బోధిస్తూ అదే విషయాన్ని అనేక మార్లు వారికి తెలియచేసినట్లుగా మనం చూడగలం. ఆయన చేసిన సువార్త పనిలో 3.5 సంవత్సరాల కాలంలో అనేక ఉపమానాలను వారికి బోధించినప్పటికీ వారి హృదయాలు క్రొవ్వి, వారు కన్నులారా చూస్తున్నారే తప్ప, చెవులారా వింటున్నారే తప్ప, హృదయంతో గ్రహిస్తున్నారే తప్ప, వారి హృదయము, వారి చెవులు క్రొవ్వినవని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి నీ హృదయంలో విత్తబడిన వాక్యము
దుష్టుడైన అపవాది ఎత్తుకుని పోతుంటే నీవు గ్రహింపకుండా ఎంతకాలం జీవిస్తావు? విత్తువాని ఉపమానములో మొదటి విత్తనము త్రోవ ప్రక్కన పడింది. త్రోవ పక్క పడిన విత్తనానికి విలువ ఉంటుందా? త్రోవ పక్కన అంటే ఆ త్రోవలో అనేక మంది వెళుతూ ఉంటారు. ఈ లోకంలో దుష్టుడైన అపవాది తన సైన్యమును విస్తరింపచేసుకుంటూ ఉన్నాడు నీలాంటి వారి ద్వారే. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, దేవుని మాట విత్తబడినప్పుడు దానిని నీవు స్వీకరించి, ఆ విత్తనము నా కొరకే, ఆ వాక్యము నా కొరకే, దేవుడు ఈరోజు నాతోనే మాట్లాడాడని నీవెప్పుడైతే గ్రహింపులోకి వస్తావో, దేవుడు నీ హృదయంలో ఉన్న ఆ దుష్ట ఆత్మను తీసివేసి తన ఆత్మ నుంచి నిన్ను అభివృద్ధిలోనికి తెస్తాడు. ఎప్పుడైతే దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క వివేచనని, దేవుడు ఉచితంగా ఇచ్చేటువంటి ఆ జ్ఞాన వివేకములను పొందుకున్నటకు నీవు ఆయనకు సమయాన్ని ఇవ్వటం లేదు. కాబట్టి ఆయన ఉచితంగా ఇస్తానంటున్న దానిని తీసుకోవడానికి కూడా నీవు నీ సమయాన్ని వ్యర్థపరుచుకుంటూ ఉన్నావు. కాబట్టి విత్తబడినటువంటి విత్తనము దేవుని వాక్యమే కదా. ఆ వాక్యమును నీవు నీ హృదయములో భద్రం చేసుకొని, ఆ వాక్యము ద్వారా నీవు నీ జీవితం ఏమిటో గ్రహించి, నీ బ్రతికేంటో గ్రహించుకొని ఈ లోకంలో బ్రతికినట్లయితే దేవుడు నీకు ఫలింపునిస్తానంటున్నాడు. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొని నీ ఎడల నీవు ఫలిస్తావు అని దేవుడు చెప్తా ఉన్నాడు. సామెతలు 2:1 వ్రాయబడినటువంటి మాట. ఎప్పుడైతే ఆయన మాటలను మనం అంగీకరిస్తామో, ఆయన ఆజ్ఞలను మన యొద్ద దాచుకుంటామో, ఆజ్ఞల ప్రకారము జీవించిన వాడు చెడిపోయినట్లుగా ఎక్కడను మనము చూడమండి. కాబట్టి మనము దేవుని సంబంధులము. లోకమంతయు దుష్టిని అందున్నదని ఎరగమని దేవుడు చెప్తా ఉన్నాడు. 1 యోహాను 5:18 అంటున్నాడు కదా, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టిని అందున్నదనియు ఎరుగుదుము. కాబట్టి ఇప్పుడైనను నీవు గ్రహించి, ఏ రూపమునైనను నీ హృదయంలోనికి రాబడినటువంటి ఆ వాక్యమనే విత్తనాన్ని నీవు గ్రహించి, ఆ వాక్యమనే విత్తనము ద్వారా నీవు ఫలించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, ఈ విత్తబడినటువంటి ఉపమానములో, విత్తువానిని గురించిన ఉపమానములో మొదటి విత్తనము త్రోవ పక్కన పడిన విత్తనము. ఆ విత్తనం యొక్క భావము దేవుడు తెలియచేశాడు. ఏంటో తెలుసా? ఎవడైనాను ఆయన పరలోక రాజ్యమును గూర్చిన వాక్యమును వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకుని పోతాడంటండి. కాబట్టి త్రోవ పక్కపడిన విత్తబడినటువంటి విత్తనము యొక్క జీవితం ఏమవుతుంది? ఫలింపు అనేటువంటి ఉండదు. కాబట్టి ఫలింపు లేని జీవితము నీకు వద్దు అని ఆయన ఈ ఉపమానము రీతిగా బోధించాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, నీవు ఏ రీతిగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నావు? ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. విత్తబడిన వాక్యము నీదే అని, నీ హృదయములో ఆయన వాక్యమును విత్తనముగా విత్తినప్పుడు దానిని ప్రకారము నీవు జీవించకుండా నీవు గ్రహింపు లేని బ్రతుకుతూ ఉంటే గనక నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ రోజైనా నీవు దానిని గ్రహించి, విత్తబడిన విత్తనము నా కొరకే, దేవుడు నన్ను ఫలింపచేయాలని విత్తాడు అనేటువంటి మనసు నీకుంటే ఈ చిన్న ప్రార్థన చేయి. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, గొప్ప దేవ, సజీవుడా, పరిశుద్ధుడా, ఈ లోకంలో మీరు మా కొరకు చేసినటువంటి అనేక ఆశ్చర్య అద్భుత కార్యములలో, మీరు చెప్పినటువంటి ఉపమానములలో అనేకమైనవి నాయన మాకు మాదిరిగా మీరు చెప్పి ఉన్నారు నాయన. మీరు చెప్పినటువంటి బోధ చిన్న పిల్లవాడి సైతము అంగీకరించేటువంటి బోధను మీరు చేసి ఉన్నారు. ఈ రోజున లోకంలో చూసినట్లయితే ప్రజలను మభ్యపెట్టాలని, ప్రజలను సంతోషపరచాలని, వారిని మంత్రముగ్ధులను చేయాలని ఆశపడుతున్నారే తప్ప, ఈ లోకంలో దేని చేత అయితే ప్రజలు చెడిపోతున్నారో అదే విషయాలను నాయన సాదృశ్యాలుగా చెప్తూ సంఘాలలో, సమాజాలలో ప్రజల హృదయాలను చెడుగొడుతున్నటువంటి వారిని అయా ఈ రోజున నీవు గద్దించావు నాయన.
వారి గ్రహింపు లేని హృదయాల చేత వారు పట్టబడి ఉండగా అట్లాంటి వారిని మరలు కొల్పబడి నీ వాక్యము ద్వారా వారు ఫలించాలని, ఆ వాక్యములోనే వారు జీవించాలని చెప్పకుండా మనుష్యుల హృదయాలను సంతోషపరచాలని చూస్తున్నటువంటి అయా అపవాది సంబంధులను ఈ రోజున మీరు గద్దించండి, వారి ఆత్మలను రక్షించండి. ఇదిగో ఎందరైతే నాయనా నీ వాక్యాన్ని విత్తబడినప్పుడు వింటున్నారే తప్ప దానిని గ్రహించకుండా బ్రతుకుచున్నారు నాయన. అందుకే వారి జీవితాలలో ఫలింపు లేకుండా వారు బ్రతుకుచు ఉన్నారు. అలాంటి ఫలింపు లేని బ్రతుకులను, అలాంటి ఫలింపు లేనటువంటి కుటుంబాలను మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నామని ఈ వాక్యమును, ఈ భావమును వింటున్నటువంటి బిడ్డలందరి జీవితాలలో ఎందరైతే నాయన ఈ రోజున ఆ ఫలింపు లేని బ్రతుకును బ్రతుకుచున్నారో, దానిని గ్రహించి ఉన్నారు నాయన, అట్లాంటి గ్రహింపు కలిగినటువంటి కుటుంబాలను, అలాంటి సహోదరిని మీరు దీవించండి, వారి ఆత్మలను రక్షించండి. ఇప్పుడైనాను వారు మారు మనసు పొంది వారు గ్రహింపులోనికి వచ్చినట్లుగా సహాయం దయచేయండి. ఈరోజు మీరు మాకు దయచేశారు. ఈరోజు మేము చేయు పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి అయా మా పనులలో మీ సహాయమును అనుగ్రహించి, మీ దూతల కాపుదలను అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని, అయా ఈరోజు మేము చేయు పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.